ఆర్టికల్ 19 ప్రకారం ఒక భారతీయుడిగా మనకు కొన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే మనం మన యొక్క ఒపీనియన్స్ని చెప్పడం ద్వారా లేదా రాతపూర్వకంగానైనా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సెకండ్ వన్ ఫ్రీడమ్ టు అసెంబుల్. అంటే మనం ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. అంటే మనం సంఘాలను, గ్రూప్స్ను లేదా క్లబ్స్ను లేదా యూనియన్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ ఇండియా. అంటే మనం భారతదేశంలో ఏ ప్రాంతానికైనా ప్రయాణించవచ్చు. ఫిఫ్త్ వన్ ఫ్రీడమ్ టు లివ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అంటే మనం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు లేదా స్థిరపడవచ్చు. మనల్ని ఎవరైనా మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అనలేరు. అలా అంటే మనం ఈ ఆర్టికల్ ద్వారా కోర్టుకు వెళ్ళొచ్చు. సిక్స్త్ వన్ ది రైట్ టు ప్రాపర్టీ. అంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీని కొనడం, అమ్మడం లేదా మన దగ్గరే ఉంచుకోవడం. అయితే దీన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 కింద ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించారు. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెవెంత్ వన్ ఫ్రీడమ్ టు చూజ్ ఏ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్. అంటే చట్టానికి లోబడి మనం ఏదైనా వృత్తి లేదా వ్యాపారం చేయొచ్చు. అలాగే ఈ స్వేచ్ఛలు మన ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు. వీటికి కొన్ని షరతులు మరియు నియమాలు ఉన్నాయి. అవి మన దేశ యొక్క భద్రత మరియు సమగ్రతను కాపాడడానికి, అలాగే భారతదేశం యొక్క శాంతి భద్రతలను కాపాడడం కోసం, ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం కోసం, విలువలు పాటించడం కోసం, కోర్టు నియమాలకు లోబడి ఉండడం కోసం, నేరాలు నివారించడం కోసం, మరొకరి గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడడం కోసం. ఈ విధంగా మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటూనే హింసను ప్రేరేపించడం లేదా ద్వేషంతో కూడిన ప్రసంగాలు చేయడానికి వీలు లేదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో ప్రజా ప్రయోజనార్థం అక్కడ నివసించడం లాంటి వాటిపై పరిమితులు ఉంటాయి. కొన్ని వ్యాపారాలను ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుంది. అలాగే కొన్ని వృత్తులకు ప్రభుత్వ అర్హతలు అవసరం. అంటే డాక్టర్ కావాలంటే మెడికల్ డిగ్రీ అవసరం. ఇలా మనకు స్వేచ్ఛలు ఉంటూనే వాటి కొన్ని షరతులు కూడా ఉంటాయి.